మనిషిని తోటి మనిషి నమ్మకుంటా ప్రేమ చూపించకుండా అయిన ఈ రోజులల్లో కూడా కొన్ని జీవాలు సాదుకున్నోళ్ళ మీద చూయించే పాయరం చూయిస్తుంటే పానం నిమ్మలం అనిపిస్తుంటది. ఓ కుక్కని తెచ్చి యాలకింత గంజి పోసినా తినంగా మిగిలినంత సదిబువ్వ పెట్టినా చాలు. బయటోళ్ళు ఇంట్లోకి రాకుండా కావలి కాసి మనం బయటికెళ్ళి ఇంటికి రాగానే మీది మీదికి ఎక్కుకుంటా నాకుతుంటాయి. ఆఖరికి సాదుకున్నోళ్ళ పానం మీదికి వచ్చినా గాని ఇడవకుంటిగో ఈ తీర్లాభిమానం చూయిస్తాయి. దీని ఉరుకుడు సల్లగుండా ఏదో రన్నింగ్ పోటీ పెట్టినట్టు వెనకకు మరలి చూడకుండా ఎవరో ఎంబడివాడు కొడుతున్నట్టు ఉరికే దొరుకుతుంది కదా అని అనుకుంటుర్లే. అది ఎందుకు పోతుందో తెలిస్తే ఆ అని అంటారు పక్క. ఆ ముంగటంగా పోతుంది అంబులెన్స్. ఆ కుక్కను సాదుకున్న ఆయనకు పానం బాలేక దాంట్లో దావకానకి వేసుకపోతుంటే ఇంటికాంచి ఇది కూడా ఇట్లా అంబులెన్స్ వెనక ఊరుకొచ్చుడు పెట్టిందట. పాపం యాలకింత నాకింత పెడిగ్రీ పెట్టి బిడ్డ లెక్క చూసుకునే మా ఓనర్కి ఏమైందో ఏమో, ఆయన పానం బాలేక దావకాన్లో పడితే నాకు ఇంటికాడ ఎట్లుండ బుద్ధి అవుతుంది, నేను కూడా పోతా అని టూర్కొస్తుంటే అంబులెన్స్ లో చూసిరట. దీని ప్రేమ సల్లగుండా ఆయనతో ఉరికి ఉరికి దమ్మో చడ్డం పడితే అదో పరిశాన్ మళ్ళా ఎందుకు వచ్చిన రపరప అని దాన్ని కూడా అదే అంబులెన్స్ లెక్కించి పట్టుకపోయారు. బయట దేశంలో అయినా ఈ ముచ్చట్ని అంబులెన్స్ వెనక పోతున్న బండో లెవెల్లో వీడియో తీసి పెట్టేవరకలా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. కుక్కలు విశ్వాసానికి పెట్టింది పేరు అన్నట్టు ఉంటాయి గానీ ఇది వీర విశ్వాసానికి పట్టలేనంత పాయరానికి బ్రాండ్ అంబాసిడర్ ఉందిగా అనుకుంటా చూసిన వాళ్ళంతా కామెంట్లు పెడుతురు. నమ్మినందుకు నాశనం పట్టించే మనుషుల కంటే ఇటువంటి మూగజీవాలనే అనుకుంటా ఇంకొందరు వీడియోని షేర్ చేసే వరకలా ఆ కుక్క ఉరికిన దానికంటే డబుల్ స్పీడ్ తో తిరుగుతుంది ఈ వీడియో. ఇక తెలంగాణలో గమ్మతి రాజకీయం అవుతుంది ఇప్పుడు. షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధన్న ఏ పార్టీలు ఉన్నాడో షేర్ లెక్క చెప్పే ధైర్యం ఆయన చెయ్యడు. ఈయనది మా పార్టీ, మా దాంట్లో దుంకిన దమ్మున్న లీడర్ అని చెప్పే ధైర్యం కాంగ్రెస్ వాళ్ళకి లేదు. టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అధికార పార్టీ వాళ్ళు అంటారు, ఇల్లీగల్ గా మా పార్టీకి వెళ్ళి జంప్ అయిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇక ఇట్లా లొల్లి నడుస్తుంటేనే గా దాటులేంది అని పొన్నం సార్ని అడిగితే ఏమంటుండో చూడురి. ఆర్టీసీ బస్సుల మంత్రి పొన్నం సార్ ఉండి తమ్ముడు తనోడైనా ధర్మం తప్పొద్దన్నట్టే మంచి మాటలు చెప్పుకొచ్చిండు. కౌశిక్ రెడ్డి ముందుగా రెచ్చగొట్టింది కాబట్టి గాంధీ అట్లా ఇంటికి పోయి దాడి చేసిండు. అలా ఇద్దరు తప్పే ఉన్నది. ఇంటికి పోయి అక్కడ గాంధీకి లేదు, ఇంటి మీద జెండా ఎగరేస్తా అనే అక్కడ కౌశిక్ లేదని చెప్పుకొచ్చిండు. అయితే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఉండి బీఆర్ఎస్ లీడర్ అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటి మీద కండ్వ కప్పుకొని జెండా ఎగరేద్దామని చెప్పుడు కూడా తప్పేనా అని వాళ్ళు అనుకొస్తున్నారు. చీర గాజులు వేసుకోర్రి అని రెచ్చగొట్టుడు కౌశిక్ పద్ధతేనా అని వీళ్ళు తిట్టిపోస్తున్నారు. ఇట్లా ఒకరి మీద ఒకరు ఎత్తి 12 దోషుల మంది పోసుకుంటున్నారు. ఇక పొన్నం సార్ అయితే బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే ఇట్లా రేపుతున్నారు. కౌశిక్ ను కంట్రోల్ పెట్టవలసింది పోయి వాళ్ళే ఎక్కిస్తున్నట్టున్నారని అనుకొచ్చిండు. మీ శాసనసభ్యుడు రెచ్చగొట్టి 11 గంటలకు జెండా ఎగరేస్తా అంటే తప్పు లేదు, ఆ శాసనసభ్యుడు ఇంటికోవడం తప్పే. ఏదైనా రెండు తప్పే పట్టుకుంటున్నాం మేము. ఎవరైనా ప్రజలు ఇండ్ల మీద పోయేటువంటి ప్రయత్నం జరగద్దు. అది ఏ పార్టీ, గాంధీ గారైనా ఇంకొక వ్యక్తి అయినా. భౌతిక దాడులకు సంబంధించి ఇండ్ల మీద దాడులు అనేటువంటి రాజకీయ సంస్కృతికి పొరపాటు. పరస్పరంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాల మీద వేదికల మీద విమర్శ చేసుకోవచ్చు, కానీ భౌతిక దాడులు, గృహాల మీద దాడులకు సంబంధించి వ్యక్తిగతంగా గానీ పార్టీ పరంగా కానీ మంచి పద్ధతి కాదు అనేది చెప్తాం. ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే లక్ష్యం ఉన్నట్టున్నది వాళ్ళకు అని తిట్టిండు. బీఆర్ఎస్ వాళ్ళకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే ఏమొస్తుంది? హైదరాబాద్ ను చంద్రాలు సార్ తర్వాత ప్రపంచ పటం నిరికిద్దామని చూసిందే బీఆర్ఎస్. వాళ్ళెందుకు అట్లా చేస్తారని నెటిజన్లు కూడా అన్నబట్టిరు. పిఏసీ పదవి అరకపుడికిస్తే లొల్లైతుందని తెలిసి కూడా మీరే సిచ్చురేపిరని ఆ బదన మా మీదేసి జిహెచ్ఎంసీ ఓట్ల లబ్ధి పొందాలని చూస్తారని ఉల్టా బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. ఇగో ఈ తీర్ల కౌశిక్ వర్సెస్ అరకెపూడి పంచాది ఎన్నెన్నో మలుపులు తిరుగుకుంటా పోతున్నది. మరి ఇట్లా తిరిగి 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 ఆఖరికి ఏ తీరానికి చేరుతో చూడాలి.